హాయ్ ఎవ్రీవన్. మీకోసం మంచి స్నాక్ రెసిపీ తీసుకొచ్చానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా మనం జస్ట్ 10 మినిట్స్లో ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఆలు అండ్ అలాగే ఆనియన్స్, ఒకవేళ పిల్లలు సరిగ్గా తినలేదు కర్రీస్లో అనుకుంటే ఈ విధంగా రెండు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అండ్ అలాగే రుచికి తగినంత కారం. నేను పచ్చిమిర్చి వేయట్లేదు, ఎందుకంటే పంట కింద తగిలితే వాళ్ళకి కారం అవుతుందని చెప్పేసి కారం వేసాను డైరెక్ట్గా. అండ్ అలాగే కొంచెం వాము అండ్ మీరు కావాలి అనుకుంటే ఆప్షనల్ సోడా వేసుకోండి, వంట సోడా. అదంతా కలిపిన తర్వాత మీరు శనగపిండి ఇలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకూడదండి, బికాజ్ పకోడీ అనేది సరిగ్గా రాదు. అండ్ ఇలా కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంచుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకొని మనం ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవచ్చు. కొంతమంది దీన్ని గారెల్లాగా ఒత్తుతారు, అలా అయినా చేసుకోవచ్చు. బట్ ఇలా వేసుకుంటే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళకి లంచ్ బాక్స్లో స్నాక్స్ రెసిపీ కానీ, స్కూల్కి స్నాక్స్ రెసిపీ కానీ, లేకపోతే స్కూల్ నుంచి రాగానే వెంటనే స్నాక్స్ చేసి ఇవ్వడానికైనా కూడా ఇలాంటి రెసిపీ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. సో మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.